మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ బాక్స్లో కానీ లేదా నైట్ డిన్నర్లోకి కానీ అప్పటికప్పుడు ఇలా పచ్చి కొబ్బరితో అయితే పరోటాలు చేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా ఇలా పెరుగు పల్లీల పొడితో తిన్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఇలా సాఫ్ట్గా మెత్తగా మృదువుగా అయితే చాలా బాగా వచ్చాయండి. మరైతే నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మనప కిచెన్. ఇవాళ మనము పచ్చి కొబ్బరితో కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాము. అదేంటంటే ఇప్పుడు మనం పండగ టైంలో కానీ ఇంట్లో ఎప్పుడైనా కానీ పచ్చి కొబ్బరికాయలు ఉంటాయి కదండి, కొబ్బరికాయలు కొడుతుంటాం కదా, అలా ఉన్న పచ్చి కొబ్బరితోన ఇక్కడైతే నేను 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు ఇలా తురిమిన పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడు కొబ్బరి లడ్డూలు స్వీట్స్ అవి చేస్తుంటాం కదా, అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూద్దాము. చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఫైన్గా మనం మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలాంతా మెత్తగా మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చ కాస్త బరకకున్నా పర్వాలేదు. తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి వేసుకుందాము. ఆ తర్వాత పచ్చి కొబ్బరి ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేట్లాగా మనం కలుపుకొని పెట్టుకుందాము. ఇలా అంతా కలుపుకొని పెట్టుకోవాలండి. పచ్చి కొబ్బరిలోన కొబ్బరి కొద్దిగా పాలతో ఉంటుంది కదా పచ్చి కొబ్బరి, అలా వచ్చేవరకు మనం బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తగినంత నీళ్ళు వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలాంతా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా గ్రీన్ పేస్ట్ని, మిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలాంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఎక్కువ నీరే అవసరం పడలేదు. నేను ఎంత మీకు వేసేటప్పుడు చూపించాను కదా, జస్ట్ అంతే కొద్దిగానే అయితే వేసుకున్నాను. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. మన కొబ్బరిలోనే తేమ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎంతగా అవసరం పడదు. ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువైనా అనిపిస్తే మరి కాస్త గోధుమ పిండి వేసుకోండి. ఇదంతా కలిపి పెట్టుకున్నాక మనం ఒక 2 నిమిషాల పాటు మూసి పక్కన పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం పిండిని కావాల్సిన సైజులో ఉండలు తీసుకోవాలి. ఇప్పుడు మనం పొడి పిండిలోకి అద్దుకోవాలి. తర్వాత చపాతీలాగా అంటే మనం పరోటాలు చేసుకుంటాం కదా, అలా పరోటాలాగా రుద్దుకొని పెట్టుకోవాలి. ఇదంతా రుద్దుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పెనం పైన వేసుకొని 2 వైపులా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలి.
ఆ తర్వాత ఇప్పుడు మనము తిరిగి వేసుకొని ఇటువైపు కూడా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా రెండు వైపులా మనం కాల్చుకోవాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎదిగే పిల్లలకి, వయసులో ఉన్న పిల్లలకి కూడా ఇది పచ్చి కొబ్బరితో చేసి ఉంటాం కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్ బాక్స్లో కానీ, నైట్ డిన్నర్లో కానీ ఏ టైంలోనైనా సరే వీటిని మనము చేసుకోవచ్చు. ఇలాగే మనం మిగతాయి కూడా కాల్చుకుందాము. మనం వీటిని ఏదైనా చట్నీతో తినొచ్చు, లేదా అలాగే నేరుగా కూడా తినేయచ్చండి. ఎందుకంటే మనలో మిర్చి మసాలా పేస్ట్ అంతా వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మిగతాయి కూడా ఇలానే చేసుకొని కాల్చుకుందాము. ఓకే అండి, చూసారుగా ఎంత రుచిగా అద్భుతంగా ఉండే పచ్చి కొబ్బరితో చేసిన పరోటా. ఈ పరోటాలు మనం అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. ఏదైనా పండుగలప్పుడు కానీ ఇంట్లో పూజ చేసినప్పుడు కాయలు ఉంటాయి కదా, అలాంటి టైంలో మనం స్వీట్సే కాకుండా ఇలా పచ్చి కొబ్బరితో పరోటాలు చేసుకుని ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా త్వరగా కూడా అవుతుంది. లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లోకి ఏ టైంలో అయినా సరే వీటిని చేసుకోవచ్చు. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.